అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి బొడ్డు పేగు మరియు బొడ్డు రక్తమును వేరు చేసి భద్రపరచడాన్ని స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటారు. తమ బిడ్డకు ఇచ్చే మొదటి బహుమతిగా భావించి తల్లిదండ్రులు స్టెమ్ సెల్స్ ను భద్రపరుస్తున్నారు. స్టెమ్ సెల్స్ అవే మూలకణాలు అంటే ఏంటి? ఈ మూలకణాలు ఎటువంటి వ్యాధుల్ని నయం చేయగలవు? ఈ మూలకణాల ద్వారా డ్యామేజ్ అయిన ఆర్గాన్ని మళ్ళీ డెవలప్ చేయగలరా? అసలు ఈ మూలకణాలు మనకు ఎంతవరకు ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం. స్టెమ్ సెల్స్ ను 3 విధములుగా కలెక్ట్ చేయొచ్చు. నెంబర్ 1, బొడ్డు పేగు అంటే అంబిలికల్ కార్డ్. అంబిలికల్ కార్డ్ నుంచి కార్డ్ బ్లడ్ మరియు కార్డ్ టిష్యూని కలెక్ట్ చేస్తారు. కార్డ్ బ్లడ్ నుంచి కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ బ్లడ్ డిసీజెస్, బ్లడ్ క్యాన్సర్, లుకేమియా, బోన్ మ్యారో వంటి వ్యాధులకు ట్రీట్మెంట్ చేయుటకు ఉపయోగిస్తారు. కార్డ్ టిష్యూ నుంచి కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి, కీళ్ల నొప్పులు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు నయం చేయుటకు ఉపయోగిస్తారు. నెంబర్ 2, బొడ్డు పేగును కలెక్ట్ చేయడం మిస్ అయిన వాళ్ళు పాలపళ్ళు నుంచి కూడా స్టెమ్ సెల్స్ ను కలెక్ట్ చేసుకోవచ్చు. తమ పిల్లలకు 5 నుంచి 10 సంవత్సరాల లోపు పాలపళ్ళు ఊడే సమయంలో డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళి ఆ పాలపళ్ళను జాగ్రత్తగా మెడికల్ ప్రిజర్వ్ చేసుకుంటే వాటి నుంచి కలెక్ట్ చేసుకున్న మూలకణాలు హార్ట్ డిసీజెస్, నరాల బలహీనత వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. నెంబర్ 3, బోన్ మ్యారో నుంచి కూడా స్టెమ్ సెల్స్ ను కలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. మన బేబీ స్టెమ్ సెల్స్ మన ఫ్యామిలీలో ఎవరికి ఉపయోగపడతాయో చూద్దాం. కార్డ్ బ్లడ్ నుంచి కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ ఓన్లీ ఆ బేబీకి మాత్రమే యూజ్ అవుతాయి. కార్డ్ టిష్యూ నుంచి కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతాయి. స్టెమ్ సెల్స్ ద్వారా ఆర్గాన్ను రీప్లేస్ చేయలేరు, కానీ ఆ ఆర్గాన్లో డ్యామేజ్ అయిన సెల్ను మాత్రం రీప్లేస్ చేయగలరు. ఇప్పుడున్న పరిజ్ఞానం ప్రకారం స్టెమ్ సెల్స్ ద్వారా 250కు పైగా వ్యాధుల్ని నయం చేసుకోగలం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.